టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన స్టార్ హీరో అల్లు అర్జున్ స్నేహితుడు. అల్లు అరవింద్ సారథ్యంలో గీత ఆర్ట్స్ సంస్థ వ్యవహారాలు చూసుకుంటూ వస్తున్నారు. G-A2 పిక్చర్స్ అనే బ్యానర్ లో చిన్న, మీడియం రేంజ్ లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఉన్నట్టుండి BV వర్క్స్ అంటూ తన పేరు మీద మరో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మిత్ర మండలి అనే చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బన్నీవాసు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మిత్ర మండలి సినిమాలో ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలో నటిస్తుండగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక MM హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్ కు అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. బన్నీవాసు మాట్లాడుతూ తనను ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాత అల్లు అరవింద్ కు థాంక్స్ చెప్పారు. ఆయనతో పాటుగా డైరెక్టర్ అనుదీప్ కేవి, ప్రొడ్యూసర్ SKN లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నలుగురు కుర్రాళ్ళు కలిసి కూర్చొని కామెడీగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ చిత్రం. నేను యంగ్ స్టార్స్ తో ఇలాంటి చిత్రాలు తీయటానికి స్ఫూర్తి జాతిరత్నాలు. ఈ మాట ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాను. నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటుంటే చాలా బాగుంటుంది. అలాంటివి చూడటం నాకు చాలా ఇష్టం. యంగ్ స్టార్స్ కలిపి మిత్రమండలి సినిమా చేస్తుంటే నా వంతు సపోర్ట్ ఇచ్చాను. ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక కలిసి ఈ సినిమాలో కుమ్మేశారు. సత్య, వెన్నెల కిషోర్ ట్రాక్ అదిరిపోతుంది. థియేటర్లలో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము అని బన్నీవాసు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్, SKN లకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఫ్లైట్ లో నా పేరెంట్స్ కంటే ఎక్కువ సమయం అల్లు అరవింద్ తోనే స్పెండ్ చేశాను. మా ఇంట్లో కంటే ఆయన ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉన్నా. ఈ స్థాయికి ఎదిగిన మమ్మల్ని చూసి ఆయనకి కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుందో. ఆయన చూస్తుంటే మాకొక గాడ్ ఫాదర్ అనే ఫీలింగ్ వస్తుంది. మా లైఫ్ లో గాడ్ ఫాదర్ అనే పదానికి ఆయనే సరైన నిర్వచనం. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, ఇంతటి సపోర్ట్ ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఆయన నేర్పించిన క్రమశిక్షణ వల్లే మేము ఈ స్థాయికి వచ్చాము. మా కోపమైన, ఆనందమైన ఆయనతోనే అని బన్నీవాస్ తెలిపారు. మిత్ర మండలి టీజర్ లోని సీన్స్ ని ఉద్దేశించి మీ లైఫ్ లో ఎప్పుడైనా ఏ అమ్మాయినైనా ట్రై చేశారా? అమ్మాయి పడిందా అని యాంకర్ ప్రశ్నించగా, అమ్మాయి పడలేదు కానీ తిట్లు తిన్నాం. మా లైఫ్ లో ఎప్పుడు జరిగింది అంతే అని బన్నీవాసు బదిలిచ్చారు. నాకు 19 ఏళ్ల వయసున్నప్పుడు నేను అల్లు అరవింద్ దగ్గరికి వచ్చాను. అప్పటి నుంచి బన్నీ దగ్గర నన్ను వాచ్మెన్ గా పెట్టారు. నా లైఫ్ మొత్తం ఆయనకి కాపలా కాయటమే సరిపోయింది. నా లైఫ్ లో లవ్ పార్ట్ ఏదైనా మిస్ అయ్యింది అంటే దానికి 100% కారణం అల్లు అరవింద్, అల్లు అర్జునే అని నవ్వుతూ అన్నారు బన్నీవాస్.